హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ భవానీ చేస్తున్నారు చూడండి. డెకరేషన్ మొదలు పెట్టారు అమ్మవారికి. లోపల గర్భగుడి నుంచే కడతారండి ప్రతి సంవత్సరం. ఫస్ట్ కడుతున్నారు. ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. వాళ్ళు వస్తే లేట్ అవుతుందని చిన్నగా భవానీ మొదలు పెట్టారు. ఎప్పుడు భవానీ కట్టుకుంటారు, ఈ సంవత్సరం వాళ్ళకి చెప్పారు. ఇదిగోండి, ప్రతి సంవత్సరం మేము మెదులుపల్లి లేదంటే తోటలకు వెళ్ళి తెచ్చేవాళ్ళం పూలు. భవానీ ఈ సంవత్సరం పెందలాడే కావాలి, పెందలాడే అవజేయండి భవానీ అంటున్నారు. ఇంకెట్లా కాదులని మా అన్నయ్యకి చెప్పాము. ఎట్లా అంటే పూలు కడియం లంక నుంచి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ వేసేసారండి. ముందు రోజే వచ్చేసినాయి మాకు. ఎందుకంటే ఆయన 12 తారీఖు కొని ట్రాన్స్పోర్ట్కి వేస్తే మాకు తెల్లారుజామున 4 గంటలకల్లా బాపట్ల బస్ స్టాండ్కి వచ్చేసింది. ఇంక పొద్దున్నే మా అబ్బాయి వెళ్ళి వేసుకొని వచ్చారు. తీసుకొచ్చి గుళ్ళో వేస్తే మేము పొద్దున్న 6 మొదలు పెడితే సాయంత్రం 4:30 అయిందండి అయిపోయేటప్పటికి. ప్రతి సంవత్సరం మేము తెచ్చినప్పుడు 11 అయిపోయేది. తోటల్లోనూ ఇక్కడ మనం కొంటేనో అట్లా అయ్యేది. కానీ ఈ సంవత్సరం ఇబ్బంది లేదు. ఎందుకంటే భవానీ అమ్మవారి గుడిలో మళ్ళీ సాయంత్రం పడి పూజ శుక్రవారం అయింది. ఆ రోజు పడి పూజ చేసుకోవాలి, భవానీలకి భిక్ష పెట్టుకోవాలి. భవానీ పెందలాడే అవజేయండి అని అడిగాడు. సరే భవానీ వీలున్నంత వరకు అవజేస్తామన్నాం. అట్లానే అవజేస్తాము. భవానీ కూడా ఇంకా కట్టుకోవడం మొదలు పెట్టారు. ఇదిగోండి, అమ్మవారికి పెద్ద దండ కడుతున్నాం మెడలోకి. ఎప్పుడు ప్రతి సంవత్సరం 2 దండలు కడతామండి అమ్మవారికి. చిన్న అమ్మవారి దండ లాస్ట్లో చూపిస్తాను. ఇది పెద్ద అమ్మవారి దండ అండి. ఈ సంవత్సరం ఏంటంటే అమ్మవారికి సూత్రాలు కూడా తెప్పించామండి. అంటే బంగారు బియ్యం కాదు, మామూలు. భవానీ వాళ్ళు అమ్మవారి నగల కోసం మచిలీపట్నం వెళ్ళారు. అదే బందర్ అంటారు కదా, అక్కడికి వెళ్ళారు. వెళ్తుంటే నేను కూడా విన్నాను. ఈయన భవానీ నాకు కూడా సూత్రాలు తెచ్చిపెట్టండి అంటే భవానీ తెచ్చిపెట్టారు. కాకపోతే నేను 2 రోజుల నుంచి ట్రై చేశాను బాపట్లలో తీసుకుందామని, దొరకలేదు. నాకు ఎలా కావాలనుకున్నాను అలానే భవానీ తెచ్చారు. నాకు అసలు చాలా ఆనందం వేసింది చూడంగానే. అమ్మవారికి ఎప్పటి నుంచో అట్లా తీసుకోవాలని అనుకున్నాము, కుదరలేదు. అలా తీసుకునేటప్పటికి బాగా అనిపించింది. ఇదిగోండి, వీళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళు గుచ్చుతున్న వాళ్ళందరూ కూడా లైవ్ పెట్టామండి. లైవ్లో కూడా అందరూ బయట వాళ్ళు గుడికి వచ్చిన వాళ్ళు కూడా గుచ్చారు. కానీ ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కువ చాలా టైం తీసుకొని చాలాసేపు కూర్చొని గుచ్చారండి అందరూ కలిసి. కొంచెం గుడికి వచ్చిన వాళ్ళు మధ్యలో గుచ్చేసి వెళ్ళిపోయినా, మా వాళ్ళు మాత్రం అందరూ లాస్ట్ వరకు ఉండి గుచ్చి అయిపోయినాక వెళ్ళారు. నేనేమో ఈ దండ కట్టి ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అయిందండి. ఆ రోజు అమ్మవారికి దండ చేసానని చెప్పాను కదా, ఈ దండ కట్టేటప్పటికి 7 అయింది. చిన్న అమ్మవారికి ఒకటి, పెద్ద భవిష్య ఛానల్ లైవ్ కూడా పెట్టామండి ఆ రోజు. నేను ఎప్పటి నుంచో అమ్మవారి గుడిలోనే ఫస్ట్ లైవ్ పెట్టాలనుకున్నాను. అనుకున్నట్టుగా ఆ రోజు కుదిరింది. ఎందుకంటే భవిష్య ఛానల్ ఇంతవరకు లైవ్ చేయలేదు. ఆ లైవ్ చేయకపోవడానికి కారణం కూడా ఇదేనండి. అమ్మవారి గుడిలోనే పెడదాం అనుకున్నాను ఫస్ట్ టైం. అలానే ఇంకా ఆ రోజు కుదిరింది. లైవ్ పెట్టాను, చూడండి, వాచ్ చేయండి. భవిష్య ఛానల్ వాచ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే భవిష్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి సౌజీ, తను పోయిన సంవత్సరం కూడా మీరు వీడియోలో చూశారు. ఎందుకంటే ఈసారి లేట్గా వచ్చింది కాలేజ్కి వెళ్ళి. కాలేజ్ కంటే తన స్టూడెంట్ కాదండి, ప్రొఫెసరు. ఏంటి సౌజీ ఇప్పుడు వచ్చావు అని అంటుంటే, ఇంకా అయిపోయిన దాకా వెళ్ళను ఆంటీ, మీతోనే ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. అలానే నాతో పాటు 7 వరకు క్రాంతి, సౌజీ ఇద్దరు ఉన్నారండి. చిన్నమ్మవారి దండ కట్టి అంతా అయిపోయి అప్పచెప్పిన దాకా నాతోనే ఉంది సౌజీను క్రాంతి. అదిగోండి, చిన్నమ్మవారి దండ కడుతున్నాము. అది అయిపోయినాక చూపిస్తాను ఎలా ఉందో మీకు. భవిష్య ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్, లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్తుందండి. ఖచ్చితంగా మీరు వాచ్ చేస్తున్నారు కదా. ఇదిగోండి, చిన్న అమ్మవారి దండ బాగుంది కదండి. నాకైతే భలే నచ్చింది దండ. మళ్ళీ సాయంత్రం నగరోత్సవం